మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న గవర్నమెంట్స్‌కి నేను కోరుకుంటుంది, విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, ఎవరైతే ఈ పనికిమాలిన ప్రమోషన్స్, దాని తర్వాత ఈ యాడ్స్, ఇంకా దాని తర్వాత కొన్ని సినిమా ఇండస్ట్రీలో ఉండే కొంతమంది యాక్టర్స్, ఈ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, పాల ప్యాకెట్స్ అని చెప్పేసి, బెట్టింగ్ ప్రమోషన్స్ అని చెప్పేసి టీవీలో కూడా దాన్ని బయటికి తీసుకొనొస్తున్నారు. వాటి మీద కొద్దిగా ఒక టీమ్‌ని ఏసేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక టీమ్‌ని మెయింటైన్ చేసేసి, అలాంటి ప్రమోషన్స్, చెత్త ప్రమోషన్స్ చేస్తున్న వాళ్ళకు చాలామంది అభాగ్యులు, చాలామంది చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, డబ్బు లాస్ అయిపోతుంది. మీ అందరికి తెలుసు. మీ దృష్టి వరకు నేను తేవాల్సిన అవసరం లేదు. మీకు అన్నీ తెలుసు కాబట్టి, సో మీరు ఒక నిర్ణయం తీసుకొని ఒక టీమ్‌ని ఏర్పాటు చేసేసి, ఈ బెట్టింగ్ ప్రమోషన్స్, దాని తర్వాత నెక్స్ట్ యాడ్స్, ఎవరైతే పనికిమాలిన యాడ్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినంగా ప్రవర్తించాలి. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేపిచ్చేసి, వాళ్ళకు మీరు మాత్రం ఖచ్చితంగా ఒక వార్నింగ్ లాంటిది ఇయ్యాలి. ఇలాంటి చెత్త వీడియోసు, ఆడియోసు ఇలాంటివి చేయడం వల్ల మొత్తము మన రాష్ట్రం మొత్తం ఆగమైపోతుంది. అసలు మన సంస్కృతి దెబ్బతింటుంది. పనికిమాలిన వీడియోసు, బూత్ వీడియోలు వీటన్నింటిని అరికట్టాలంటే మాత్రం కేవలం అది గవర్నమెంట్ వల్లనే సాధ్యమవుతుంది. ఇంకెవరో కాదు. సో మాకు తెలిసింది, నేను మీ ముందరకు తీసుకొని వస్తున్న చెత్త వీడియోలు, దాని తర్వాత ప్రాంక్ వీడియోలని, ఆ వీడియోలు, ఈ వీడియోలు అని చెప్పేసి చాలామంది యూట్యూబర్స్ ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తున్నారు. వీటి మీద బాగా ఫోకస్ చేసి మీరు ముందడుగు వేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇసోంటివి చాలా మంచిగా ఉంటుంది. ఒక్క పర్సన్ బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి ఒక్కరు ముందడుగు వేసారు. దాని తర్వాత ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్స్ మీకు అందరికీ తెలుసు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన రాష్ట్రం, దాంతోపాటు దేశం చాలా బాగుపడుతుంది.